యేసు ప్రభు యొక్క మాటలను, ఆయన సువార్తను, ఆయన వాక్కును విన్న తర్వాత అనేక మంది హృదయాల్లో కలిగిన ఆలోచన ఏంటంటే, నిజంగా దేవుని రాజ్యంలో చేరాలి అంటే మన అర్హతలు సరిపోతాయా అని ఒక్కొక్కరికి ఆలోచన కలిగింది. దేవుని రాజ్యానికి చేరాలి అని అంటే మనకున్నటువంటి భక్తి జీవితం సరిపోతుందా, మనకున్నటువంటి అర్హత ఏంటి అని చాలామంది వారి హృదయాలలో ఏం చేస్తున్నారంట, ఆలోచన కలిగి ఉన్నారు. నికోదేము అదే ఆలోచనలో ఉన్నాడు, ఈ ధనవంతుడైనటువంటి వాడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఇంకా కనపడని వారు అనేక మంది. ఈ రోజుల్లో మనకు కూడా దేవుని రాజ్యం చేరాలి అంటే నీకున్న అర్హత సరిపోతుందా అనే ప్రశ్న ఈరోజు ప్రభు మనకి వేస్తున్నాడు. నీకున్న అర్హత ఏంటి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి? నువ్వు క్వాలిఫైడ్ పర్సనా కాదా? ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మనము పరిశీలన చేద్దాం. యేసునామమున యేసు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాడు, అయ్యా నీవు చెప్పుచున్న రాజ్యమును నేను విశ్వసిస్తున్నా. నిజమే, పరలోకమందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఇక్కడ కన్ను మూసిన తర్వాత అక్కడ ప్రవేశించాలి, లేకపోతే నిత్య నరకాగ్నిలో ప్రవేశించాలి. మేము నమ్ముచున్నాం, నీవు చెప్పిన బోధలను మేము అనుసరిస్తున్నాం, నమ్ముచున్నాం. అయితే ఇంకా ఏం చేయాలి అని ఈ ధనవంతుడికి ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనవంతులకు దేవునితో పని లేదు అన్నట్లుగా అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. ధనము సమృద్ధిగా కలిగిన వారికి ఎవరితో పని లేదు, దేవునితో పని లేదు. అందరూ అలా ఉండరు అనుకోండి. ఎక్కువ శాతం మంది మాత్రం ఆ రీతిగా ఉంటారు, కొద్ది మంది మాత్రం దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. భయంకరమైన ధనాపేక్ష కలిగినటువంటి వారి హృదయాల్లో ఏముంటుందో తెలుసా? నాకున్న ఈ ఆస్తిని డబల్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. నాకు కావలసినవన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం కావాలి, నాకు ఎవరితో పని ఉంది? ఎవరితో పని లేదు, అందరూ నా చుట్టే తిరుగుతారు. చూసారా ఎంతమంది నాతో కూడా ఉన్నారో? నేను విజిలేస్తే, నేను ఒక్క కాల్ చేస్తే ఒక్క క్షణంలో 1000 మంది దిగుతారు. వారి ధైర్యం అది. ధనము అనే ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. ధనము అనే ధైర్యంతో అనేక మంది ఉంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? అదే ధనవంతులు కరోనా టైంలో వారి ధనము ఉన్నప్పటికీ, వారి యొద్ద లక్షల కోట్లు మూలుగుతున్నప్పటికీ, ఆ వ్యాధితో బాధపడితే తన ఇంట్లో పని చేసేవాడు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా బ్రతకని వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ధనవంతులుగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని చేస్తే దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడికి ఆశ కలిగిందంట. ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలా? నీవు ఆశించిన ఆలోచన, నీవు నా యొద్దకు వచ్చిన అడిగిన ప్రశ్న నాకెంతో సంతోషం కలిగించింది. అయితే నా సహోదరుడా, నీవేం చేయాలి అని అంటే ఆ మాట చూద్దాం. 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చనవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఈ ఆజ్ఞలు నీకు తెలుసు కదా, ఈ ఆజ్ఞలు నీకు తెలుసు కదా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ ఆజ్ఞలు మాకెందుకు తెలియదండి, ఈ ఆజ్ఞలు మాకెందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నాం అని ధైర్యంగా చెప్పాడు ఆయన.
చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలను నేను ఏ రోజు మీరిపోలేదు. కానీ ఇంకా ఏం చేయాలి? అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. ఒక్కసారిగా తన హృదయం అంతా కలవరపడిపోయింది. ప్రజలందరి ఎదుట కాళ్లకు మ్రొక్కి బ్రతిమాలుకున్నాడు. ఏంటి అంటే, దేవుని రాజ్యం చేరుకోవాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రజలందరి ఎదుట నీవు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, మోసపుచ్చకూడదు అని చెబుతూ ఉంటే, ఇవన్నీ నా బాల్యం నుంచి చేస్తున్నానండి, ఇవన్నీ నా బాల్యం నుంచి చేస్తున్నా అని ధైర్యంగా చెప్పుకున్నాడు ప్రజలందరి ఎదుట. యేసు ప్రభు ఎప్పుడైతే అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది అనగానే తన ముఖము చిన్నబుచ్చేసుకున్నాడు. దారిని వెళ్ళి ఆయన్ని వెళ్ళనీయకుండా మధ్యలో ఇప్పుడు ఈ చావు నాకెందుకు వచ్చిందయ్యా బాబు, మంచి పేరు, భక్తిపరుడు అన్న పేరు ఉంది సమాజంలో, నీలో ఒకటి కొదువుగా ఉందని అంటున్నాడు ఏంటినా, అనవసరంగా ఈయన్ని కదిలించుకున్నాము అని ఖచ్చితంగా అనుకుంటాడు. ఈరోజు అనేక మంది అదే అనుకుంటారు. ప్రార్థనకు వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు చేస్తున్నాం, అవసరతలో ధనాన్ని ఇస్తున్నాం, కానీ దేవుడు వాక్కు ద్వారా, సేవకుని ద్వారా సూటిగా మాట్లాడినప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈ వాక్యం మనకు కాదులే అనుకొని వెళ్ళిపోతున్నారు. లేదంటే ఈ వాక్యము నా గురించే మాట్లాడాడు, పాస్టర్ గారు అంతమంది ముందు నన్ను ఏలు చూపి మాట్లాడాడు, నన్ను హేళన చేయడానికే మాట్లాడాడు అని సేవకుని మీద కూడా చెడు అభిప్రాయానికి వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ధనవంతుడు దేవుని యొద్దకు వచ్చాడు. ఈ ధనవంతుడు దేవుని యొద్దకు వచ్చి అడుగుతున్నాడు కదా, అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, అయినా నీకొకటి కొదువై ఉన్నది అని మీరు అన్నారు కదా. నాలో ఏం కొదువై ఉన్నది? నేనేం చేశాను? ఏం లేదు, నీకున్నదంతా కూడా అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమండి, మా మా తాతలో, మా ముత్తాతలో నేను కష్టపడి సంపాదిస్తే, మొదటిగా సంపాదకుడిగా నేనున్నాను, ధనవంతుడిగా ఉన్నాను, నాకున్న వస్తువులన్నిటిని కూడా ఇప్పుడు అమ్మేసేయమంటున్నావు. నా కష్టము, నా కష్టార్జితం అంతా ఏమైపోవాలి? అనవసరంగా నిన్ను కదిలించాను, వెళ్ళిపోయే దారిలో వెళ్ళేవాడిని అని అనుకుంటాడు ఖచ్చితంగా. మొదటిగా వెళ్తూ ఉండగా నీలో ఒకటి కొదువై ఉందనగానే ఆయనలో ఏం కనబడింది? ముఖము చిన్నబుచ్చుకొని అనవసరంగా కదిలిచ్చావురా బాబు అనుకున్నాడు. రెండవదిగా చూస్తే, ఒకటి కొదువై ఉంది, అయితే నీవు నీకున్నవన్నిటిని అమ్మేసి నన్ను వెంబడించు. అందరి ముందు పరువు పోయింది, అలాగే ఆస్తి కూడా వదిలేయమంటున్నాడు. ఏంటి దరిద్రము? నేను ఎందుకు ఈ రకంగా ఈయన దగ్గరికి వచ్చానని ఎంతో బాధపడి ఉంటాడు. తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. ఒకటి కొదువై ఉంది. ఆ ఒక్కటి ఏంటి? ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకు కూడా కొన్ని ఆధ్యాత్మిక స్థితిలో కొదువుగా మార్చబడతాయి. ప్రార్థన చేస్తారు, పరిశుద్ధంగా ఉంటారు, దేవుని వాక్యంలోనికి నడిపించబడతారు, సన్నిధిలోనికి వస్తారు, కానీ వారిలో ఏదో ఒక్కటి లోపం ఉంటుంది. ఆ ఒక్కటి బట్టియే దేవుణ్ణి సమృద్ధిగా వారు దేవుని ఆత్మచేత నింపబడలేకపోతున్నారు. ఆ ఒక్కదాన్ని బట్టే దేవునిని వారు చేరుకొనలేకపోతూ ఉన్నారు. ఈ ధనవంతుడికి ఒకటి కొదువై ఉంది. ఏంటిదో తెలుసా? నీ ధనాన్ని అమ్మి నా దగ్గరికి వస్తావా? సారీ బ్రదర్, సారీ బోధకుడా, నా ధనము నేను అమ్మలేను, నాకు కావాలి. దేవుని రాజ్యం లేకపోయినా పర్వాలేదు, నేను నీతో ఉండకపోయినా పర్వాలేదు, నా డబ్బులు నాకు కావాలి అని తిరిగి వెళ్ళిపోయాడు. ఏం కలిగి ఉన్నాడినా? ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ధనాపేక్ష.
ఈరోజు ఈ ధనాపేక్షను బట్టి ఎంతమంది అయితే దేవునికి దూరం అయిపోతున్నారో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వారితో మాట్లాడుతుండగా వారు తిరిగి దేవుని వైపు మళ్ళుదురుగాక. ధనాపేక్ష, అధికమైన ధనాపేక్ష. ఈరోజు లోకములో ఒక ప్రొఫెసర్ అంటున్నాడు కదా, ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఆర్థికమైన బంధాలే అని అంటున్నాడు. ధనం ఉంటేనే నీ దగ్గరికి వస్తారు, ప్రజలు ధనం ఉంటేనే నీ దగ్గరికి వస్తారు. అయితే ఆ ధనమంతా నీ దగ్గర నుంచి పోయినప్పుడు దేవుడు వస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అడ్డంకు, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ అడ్డంకు ఏదైతే ఉందో అది నీవు తొలగించినప్పుడు ప్రభువు దగ్గరికి సన్నిహితంగా మార్చబడతావు. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సంపన్న స్థితిలో, సంపన్న కుటుంబంలో ఉంచితే దేవునికి మహిమ. కానీ ఆ ధనమును బట్టి దేవునికి నీకు అడ్డుగోడగా మార్చబడకూడదు. ఈరోజు వ్యాపారం ఇస్తే దేవునికి మహిమ, కానీ ఆ వ్యాపారం దేవుని సమయానికి నీకు మధ్య అడ్డుగోడగా మార్చబడకూడదు. ఈరోజు ఉద్యోగం ఇస్తే దేవునికి స్తోత్రం, కానీ ఆ ఉద్యోగము దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా మార్చబడకూడదు. ఈరోజు ఈ ధనవంతుడికి అడ్డుగోడగా మార్చబడింది ఏంటో తెలుసా? ఈ ధనము, నీ ధనమంతటిని అమ్మి నన్ను వెంబడిస్తావా, అప్పుడు పరలోక రాజ్యములో నీకు సమృద్ధిగా దొరుకుతుంది. నాకు అవసరం లేదండి. క్రైస్తవుని నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత ధనమును పోగు చేసుకున్నా తిరిగి మరలా ఇదంతా విడిచిపెట్టాలి. దేవుని చిత్తానుసారంగా నడిపించబడినప్పుడు ఆయన రాజ్యములో అడుగు పెట్టాలి అనే నిశ్చయత క్రైస్తవులకు ఉంటుంది కదా. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో ఈ నిశ్చయతను కోల్పోతున్నారు. ఉద్యోగము కావాలి, వ్యాపారం కావాలి, ధనము కావాలి, బిడ్డలు కావాలి, అన్నీ కావాలి, కానీ దేవుని రాజ్యం అవసరం లేదు అని అనుకుంటున్నారు. నిజంగా ఇది ఎంత బాధాకరం. ఒక పక్కన అధికారి అయినటువంటి నికోదేముకి కూడా ధనము, సంపద అన్నీ ఉన్నాయి, కానీ దేవుని రాజ్యంలో చేరాలని ఆశ కలిగి వచ్చాడు. రెండవదిగా ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని రాజ్యంలో చేరాలి అంటే ఏంటి అని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఏది మనలను దేవుని నుంచి అడ్డుగా మార్చబడుతుంది, ఏది మన జీవితంలో అడ్డుగోడగా మనమే కట్టేసుకుంటున్నాం. ఈ ధనవంతుడు కట్టుకున్నాడు, సార్ మాకు డబ్బే ముఖ్యం అని చెప్పి దేవునికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను కోల్పోయింది ఏంటో తెలుసా? దేవుని యొద్ద అవన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడు అతను కూడా అపోస్తులలో చేర్చబడేవాడు, అతని కూడా శిష్యుల సంఖ్యలో చేర్చబడేవాడు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. గెరాసేనుల ప్రాంతంలో శానా పట్టినటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన విడుదలను కలిగించినప్పుడు, ఆయనకు గొప్ప ఆ దీవెనకరమైనటువంటి కార్యమును జరిగించినప్పుడు తను గ్రహించి, నా బలహీనతలో, నా నష్టంలో, నా కష్టంలో దురాత్మల చేత పీడించబడుతున్న నన్ను ఎవరు బాగు చేయలేకపోయారు, ఆఖరికి నా కుటుంబీకులు కూడా బాగు చేయలేకపోయారే. అలాంటిది ఎవరో తెలియదు, గెరాసేనుల ప్రాంతంలో తొలిసారిగా అడుగు పెడుతుండగా క్రీస్తు అని గ్రహించి ఉన్నాడు. ఇక వెంటనే, ప్రభువా నన్ను ఎవరూ రక్షించలేదు, నన్ను ఎవరు ఆదుకోలేదు, నా కష్టంలో ఎవరు నన్ను పలకరించిన వారు లేరు, ఎవరు కూడా నన్ను ప్రేమించేవారు కనబడలేదు. అయితే నీవు నన్ను ప్రేమించావు, నీవు నాకు విడుదలనిచ్చావు, నీవు నాకు స్వస్థతనిచ్చావు, కనుక అయ్యా నీతో వస్తాను ప్రభువా, నన్ను తీసుకువెళ్ళిపో. ఈ గెరాసేనుల ప్రాంతం వారికి నువ్వు అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి, నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని బ్రతిమలాడుకుంటే ప్రభు అన్నాడు, నాతో నిన్ను తీసుకువెళ్ళడానికి నేను నిన్ను అనుమతించట్లేదు అన్నాడు. కానీ ఈ అద్భుతమైన అవకాశం ఈ ధనవంతుడికి కలిగింది. అనేక మంది జనాంగం ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నది 12 మందిని. మేము కూడా ఉంటామని వచ్చి చెదిరిపోయారు వారంతా.
అయితే ఈ గెరాసేనుల ప్రాంతంలో అతను ప్రభు పాదాలు పట్టుకొని బతిమిలాడాడు. ఇక్కడున్న ఈ ధనవంతుడు కూడా అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? చూడండి, ఒకరికి అయితే అర్హతనివ్వలేదు, దేవుడు ఈ ధనవంతుడైన వాడికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? భయభక్తులు కలిగి ఉంటున్నావు, అన్ని ధర్మశాస్త్ర కార్యాలన్నీ చేస్తున్నావు, చాలా సంతోషం. అయితే నీ ధనాన్ని పక్కన పెట్టి నా దగ్గరికి వస్తావా? నీకు ఈ లోకంలో కోల్పోయిన దానికన్నా, ఈ లోకంలో నీవు పొందలేని దానికన్నా నాతో నువ్వు నిలబడినప్పుడు దానికి 100 రెట్లు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి అవకాశం ఇవ్వలేదు, కానీ ఈ ధనవంతుడైన వాడికి మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ప్రభువా నాకు నీకన్నా నా ధనమే ఎక్కువ అని పారిపోయాడు. ప్రభువా నీ రాజ్యము కన్నా నాకు నా ధనమే ఎక్కువ అని వెళ్ళిపోయాడు. ప్రభువా నీకన్నా నాకు ఉద్యోగమే ఎక్కువ అని వెళ్ళిపోతున్నారు. ప్రభువా నీ రాజ్యము కన్నా మాకు ఈ లోకంలో ఉన్న సంపదలే ముఖ్యం అని వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ప్రభువా నాకు నీకన్నా నా వ్యాపారం ముఖ్యం అని వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఈరోజు ఈ ధనవంతుడిని చూసి నిజంగా ఆయన వంటి స్వభావంలో నీవు నేను ఉంటే గనక నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. నీవు చేస్తున్న భక్తి వ్యర్థం, నీవు పడుతున్న ప్రయాస వ్యర్థం, నీవు చేస్తున్న ఆ యొక్క ఉపవాసములు వ్యర్థమే. దేవునికి నీకు ఆ ఒక్కటి ఏంటో గమనించాలి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ధ్యానిస్తే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేనికి స్తోత్రం కలుగును గాక. వీరేం చేశారంటండి, ఈ ధనమంతటిని కూడా, వారి కలిగి ఉన్న వస్త్రాలు, వారి కలిగి ఉన్న భూములు, వారి కలిగి ఉన్న సంపద అంతటికి కూడా సమృద్ధిగా కలిగి ఉన్నారని వాటిలన్నిటినీ అమ్మివేసి అపోస్తలుల యొద్ద పాదాల యొద్ద తీసుకొచ్చి దాని వెలను ఇచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భక్తి జీవితం అండి. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు వింటున్నాం. మా మందిరంలో రిక్షా తొక్కునేవాడండి, ఈరోజు తీసుకుని వచ్చి కానుకని ఇచ్చాడు. మా మందిరంలో ఇళ్ళ పనిచేసే వాళ్ళు ఉన్నారండి, ఈరోజు చక్కగా నమ్మకంతో తీసుకుని వచ్చి ఇచ్చారండి. మా మందిరంలో ఇలా పనిచేసే వాళ్ళు డైలీ లేబర్స్ ఉన్నా కూడా వారిలో కష్టార్జితాన్ని కొంత భాగాన్ని తీసి దేవునికి ఇచ్చారండి అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దాన్ని బట్టి ఎంతో సంతోషం, దాని దీవెన ఖచ్చితంగా నిశ్చయంగా వారు ఇచ్చిన ఆలోచన, వారు హృదయాన్ని ప్రభు చూసి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ కొంతమంది ఈ ధనాపేక్ష సేవకులలో కూడా వచ్చేసింది. కొంతమంది ప్రయాస కలిగి దేవుని పరిచర్యకిస్తే ఆ ధనాన్ని వ్యర్థంగా వాడేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని కొరకు పరిచర్య నిమిత్తం వారి గుప్పెళ్ళు విప్పుతుంటే వారు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఆ ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దేవుడు ప్రేమించి వారిని ఒక మందిరములకు కావలసిన అక్కర్లను తీర్చమని సంఘస్థుల ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రేమించి ప్రేరేపిస్తూ వారి గుప్పెళ్ళు విప్పుతూ ఉంటే ఆ ధనాన్ని పోగు చేసుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు అనేక మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోనండి, మీరు ధనాన్ని పోగు చేసుకోవట్లేదు, కానీ బగబగ మండే నిప్పును మీ ఒడిలో వేసుకుంటున్నారు. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, వ్యక్తులను ప్రేమించి మందిర పరిచర్య నిమిత్తము ఇస్తూ ఉంటే అనేక మంది వారి స్వక్రియలతో చేసుకుంటూ ఆ ధనాన్ని వారు లగ్జరీగా బ్రతికి వారు కూడా ఉన్నారు. ధనాపేక్ష ఈరోజు సేవకులలో కూడా రావడం ఎంతో దరిద్రమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఈరోజు ఈ ధనాపేక్ష నాట్ ఓన్లీ బిలీవర్స్, నాట్ ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్, ఈరోజు సేవకులలో కూడా ఈ ధనాపేక్ష దేవునికి వారికి మధ్య అడ్డుగోడగా కట్టబడుతూనే ఉంది. ఈ ధనవంతుడు దేవుని ఎదుటికి వచ్చాడు. ప్రభువా నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు.
మొదటిగా తగ్గించుకొచ్చాడు, భక్తి జీవితం కలిగి ఉన్నాడు. భక్తి జీవితము అంతేకాకుండా ఆయన కలిగి ఉన్న భక్తి భావనలు ఎవరు కలిగి ఉండలేదు. సంతోషం. కానీ అతనిలో కొదువుగా ఒకటి కొదువై ఉంది. ఏంటో తెలుసా? ఈ ధనాన్ని అమ్మి నన్ను వెంబడించు, నీకు ఉన్నతమైనటువంటి కృప అనుగ్రహించబడబోతుంది అంటే, నో, నాకొద్దు అన్నాడు. ఈరోజు మందిరానికి రండి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆయన మీ శోధనల నుంచి విడుదల దయచేస్తాడంటే కావాలి, మేలు కావాలి, కానీ ఆయన సన్నిధిలో మేము అడుగు పెట్టాం. మేలు కావాలి కానీ మేము ప్రార్థించాం. మేలు కావాలి కానీ మేము దేవునితో అధిక సమయం గడపం. దేవుడు కూడా మనం ఏం విత్తుతామో అదే కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తాం. నీవు ఏ విత్తనాన్ని విత్తితే అదే మొక్క మొలుస్తుంది. భక్తిలో నీవు ఏ స్థితి కలిగి ఉంటావో అంతే స్థితి నీకు వస్తుంది. ఆదివారం మాత్రమే ప్రార్థనకు వచ్చే స్థితిలో ఉన్నావా అంటే అప్పుడప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో. అట్లాగే ఉంటుంది నీ ఆశీర్వాదం కూడా. దేవునితో అధిక సమయం గడిపే స్థితిలో నీవు ఆత్మతో విత్తుతూ ప్రయాసపడుతున్నావా? అయితే దేవుడు బహు పంటనిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. ఎవరు? విశ్వసించిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, రక్షణలోనికి నడిపించబడిన వారు, పరిచర్య భారము పట్ల ఈరోజు సేవకులకి ఏం అవసరమో అని వారంతటకు వారే కనుగొని ఇచ్చారు. ఈరోజు అటువంటి వ్యక్తులు కనుమరుగైపోయారు. కొంతమంది భక్తి భావన కలిగి ఇచ్చేవారు, ప్రేమించేవారు, దేవుని కొరకు రోషముగా బ్రతికేవారు, పరిచర్య కోసం నిలబడేవారు ఉన్నారు. కానీ ఈ డబ్బు ఉంటే మాకు మరోదానికి ఉపయోగపడుతుంది కదా అని ఆ ధనాన్ని కూడబెట్టుకునేవారు కూడా ఉన్నారు. దేవుని పరిచర్యను కూడా పక్కన పెట్టి. ఈరోజు ఎంత బాధాకరం. ఒకరోజు ఇలాగే మన మందిరము ఇంకా కట్టబడలేదు, ఆయా గృహాల ద్వారా నడిపిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే సరిగా ఒక నెల 2 నెలల క్రితం మరి అందరూ కూడుకొని ప్రార్థించడానికి సరి అయిన స్థలము లేదు. అందుకనే అన్ని గృహాలను వెతుకుచూ ఉన్నాం. అయితే ఒక గృహాన్ని దేవుడు చూయించి ఉన్నాడు. ఆ గృహాన్ని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ గృహము కూడా పెద్దగా అంతగా ఏమీ లేదు, పాడుబడిపోయిన గృహమే. కాకపోతే ముందు కొద్దిగా ఖాళీ స్థలం ఉంది, ఎవరైనా వచ్చినా కూర్చోడానికి చక్కగా స్థలం సరిపోతుందిలే అనుకుని ఆశపడ్డాం. చుట్టుపక్క వాళ్ళని అడిగితే ఇది ఖచ్చితంగా రెంట్కి ఇస్తారండి, సుమారుగా సంవత్సరం నుండి ఎవరు ఈ గృహంలోకి రావట్లేదండి అని చెప్తే ఎంతో సంతోషపడిపోయి వెళ్ళి వారిని అడిగి అమ్మా ఇలా మాకు ఇల్లు కావాలి అని అంటే, ఇద్దామండి ఎందుకు అని అడిగితే అమ్మా ప్రార్థన కొద్ది కాలం ఇక్కడ జరుపుతాము, దేవుడు మాకు మరొక స్థలాన్ని చూపిన తర్వాత మేము అక్కడికి వెళ్తాము, కొద్ది కాలం వరకు మాత్రం ఇది అవసరం అవుతుంది, మీరు ఇస్తారమ్మా అని అడిగాం. అయ్యో వాళ్ళే వాళ్ళని ఖచ్చితంగా ఇస్తామన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇంతకీ ఎంత అమ్మా అద్దె అని అడిగితే అది మొత్తం 2 పోర్షన్లు అండి, 2 పోర్షన్లు కలిపి 5 నుంచి 6 వేలు అవుతుందండి, 2-3 నెలల అడ్వాన్స్ కావాలండి అంది. చూడడానికి అది సంవత్సరం నుంచి దగ్గర ఎవరు ఆ ఇంటిలో అడుగు పెట్టలేదు, శిథిలా స్థితికి వచ్చినాయి. ఆ రేకుల షెడ్డు ఆ ప్రాంతం అంతా కూడా శిథిలావస్థ స్థితిలో ఉంది. ఆవిడ అంటది 5,000 ఇంటి రెంటు, 2 నెలల అడ్వాన్సు మీరు ఇవ్వాలి అనంది. అమ్మా అంత భరించే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు, మరొక మాట ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా, తగ్గించేది విధం ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా అంటే ఆలోచించుకొని చెబుతామంది. 10 రోజుల తర్వాత ఫోన్ చేశాను, అది ఆల్రెడీ ఒకరు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారండి, వారు పలానా తారీఖున దిగుతారండి అని చెప్పింది. బాధేసింది, చాలా బాధేసింది. ప్రభువా మంచి స్థలం దొరికింది, ఈలోపే అది చేయి దారిపోయింది,
ఏంటి ప్రభు అని బాధపడ్డాం. ఒకరోజు మన మందిరానికి వచ్చి అక్క చెబుతోంది, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు రాలేదు, కానీ వేరొకరు వచ్చి ఉన్నారు, వారు దానిలో అద్దెకు ఉంటున్నారంట. వారి రెంట్ ఎంతమ్మా అని అడిగాను. మనం మందిరం అడిగినప్పుడు ఇవ్వలేదు కదా, మనకి మందిరం అడిగినప్పుడు ఇంత అధికమైన రేట్ చెప్పారు కదా, ఇప్పుడు ఎంతకి ఇచ్చి ఉంటుంది ఆవిడ అని అడుగుదామని వెళ్ళి అడిగితే 2,000కి ఇచ్చిందంట ఆ రెంట్. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఆవిడలో ఏం కలిగిందో తెలుసా? మందిరం అనగానే 10 మంది 20 మంది చేతులకు పడతాయి, ధనము సమృద్ధిగా వస్తుంది, మనం ఖచ్చితంగా మనం చెప్పవలసిన దానికన్నా అధికంగా చెప్పుదాం, ధనాన్ని కూడా పెట్టుకుందాం అనుకుంది. తీరా చూస్తే ఆవిడెవరో తెలుసా? ఒక క్రైస్తవురాలే అని తెలిసింది. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఈ క్రైస్తవులే ఈ రీతిగా మార్చబడుతున్నారంటే ఏంటో తెలుసా? ఈ ధనవంతుడు వలె వీరు కూడా మార్చబడిపోయారు. నీకున్నదంతయు కూడా అమ్మి నన్ను వెంబడించు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను అని అన్నాడు. అయితే అంటున్నాడు కదా, సార్ నాకు అవేం అవసరం లేదండి, ఈ లోకం మాకు కావాలి, ఈ లోకంలో ఉన్న ధనం కావాలి, మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కావాలి అని తిరిగి వెళ్ళిపోయాడు దేవుని యొద్ద నుంచి. నేను ఒక మాట చెప్పనా? ఈ ధనవంతుడే గనక నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కలిగిన వాడైతే గనక నిశ్చయంగా దేవుడు ఎవరికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అని సమస్తాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని పాదాల యొద్దకు వచ్చినట్లయితే ఈ విశ్వాసుల, ఈ శిష్యుల లెక్కలో, అపోస్తుల లెక్కలో కూడా ఈ ధనవంతుడు చేర్చబడేవాడు. ఈ ధనవంతుడు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవడమే కాకుండా నిత్య జీవములో, జీవ గ్రంథములో వారి పేర్ల లిఖించబడిన సంఖ్యలో ఇతడు ఉండేవాడు. ఎంత గొప్ప ధన్యత పోగొట్టుకున్నాడు చూడండి, ఎంత గొప్ప ధన్యత పోగొట్టుకున్నాడు చూడండి. ఆ ఒక్కటే నిన్ను దేవునిలోనికి నడిపించడానికి అడ్డుగా ఉంది. ఆ ఒక్కటే ఆశీర్వాదానికి దూరముగా ఉన్నావు. ఆ ఒక్కటే సన్నిహితంగా వచ్చావు, కానీ దేవుని సన్నిధిలో అడుగు పెట్టకుండా తిరిగి పడిపోతున్నావు. ఆ ఒక్కటే ఏంటిది? వ్యభిచార క్రియలా, పాపపు క్రియలా, దుష్టమైనటువంటి ఆలోచనలా, ప్రార్థనకి మందిరానికి వస్తున్నటువంటి ఇంకా ఏదో ఒక లోపముతో నీవు ఉన్నావేమో ఈ మధ్యాహ్న సమయంలో. నజరేయుడైన యేసునామమున అట్టి లోపములు కొట్టివేయబడును గాక యేసునామమున, అట్టి గోడలు కూల్చబడును గాక యేసునామమున. ఈ మధ్యాహ్నములో ఈ ధనవంతుడు ఏం కలిగి ఉన్నాడంటే ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఈ ఒక్క అడ్డుగోడ క్రీస్తుకి అతనికి మధ్య ఇటుక పేర్చి కట్టేసుకున్నాడు. దేవునికి మనుషునికి మధ్య ఈరోజు అనేక మంది ఇలా కట్టుకుంటూనే ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు, ఆదివారపు ఆరాధనలు అన్నీ వస్తున్నారు, కానీ వారిలో లోపం ఉంటుంది. ఏదో ఒకటి అభ్యంతరంగా మార్చబడుతుంది. కొంతమందికి నేత్రములతో చెడు తలంపుల ఆలోచన ఒక్కటే అడ్డు, కొంతమందికి వ్యభిచారము అదొక్కటే అడ్డు, కొంతమందికి రకరకాలైనటువంటి ఆలోచనలు దేవునికి దూరంగా చేస్తాను. ఒక రోజంట ఒక సంఘానికి చెందిన 4 విశ్వాసులు, ఒక సంఘానికి చెందిన నలుగురు విశ్వాసంలో ఉన్న సంఘ పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారంట. మనం స్టార్ట్ చేసి సుమారుగా మందిరాన్ని ప్రారంభించి 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు మన యొక్క జన సమూహం పెరగలేదు, ఏంట్రా లోపం ఒక్కొక్కళ్ళలో ఏంట్రా అసలు అని చెప్పి అందరూ బోర్డు మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ 4 కూడి ఉండి, మొదటిగా నువ్వు చెప్పరా అని ఒకడు అడిగాడు. అడిగితే నాలో ప్రార్థనకు వస్తాను, ఆరాధన చేస్తాను, ఇంకా చెప్పాలి అంటే దేవుని మందిరాలను ఊడుస్తాను, శుభ్రపరుస్తాను, ఇంకా ప్రజలను పోగు చేస్తాను, అన్నీ చేస్తా, కానీ ఆ ఒక్కటే నన్ను ఆపేస్తుంది. ఏంటి ఆ ఒక్కటి? నా భార్యకు తెలియకుండా నేను గడిచిన కాలంలో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నా, ఇప్పుడు దానిని విడిచిపెట్టాలనే ఆలోచన వస్తుంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నా. అది ఆల్రెడీ మన సంఘంలో కొత్తగా వచ్చేవాళ్ళు నన్ను చూశారు, నా గురించి వాళ్ళకి తెలిసింది, నన్ను బట్టి మందిరం మానేశారు. ఎంత దరిద్రుడురా నువ్వు, ఇలాంటి పని చేసావా? మార్చుకో అన్నాడంట.
సరే, అరే పెద్దోడా నీకేంటి చెప్పు, నీ నీ యొక్క ఆలోచన ఏంటి, నీ యొక్క లోపం ఏంటి అని అంటే, వాడికి అది ఉంది, నాకు చాలా చిన్నదేరా బాబు అన్నాడు. ఏంటి ఆ లోపం ఏంటి అంటే, నేను మా ఓనరు నా మీద నమ్మకంతో అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ నేను సాయంత్రానికి నా సంచిలో ఎంతో కొంత పోగు చేసుకొని వస్తాను. ఈ విషయం ఒకరోజు మా ఓనర్కి తెలిసిన తర్వాత నన్ను వారి వారి మనుషులను పంపించి నడిపిస్తే, వారి మనుషుల ద్వారా ఇంటి పక్కన వాళ్ళందరికీ తెలిసిపోయింది. వారిలో మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల నన్ను చూసి వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు రా అన్నాడు. యారా ఎంత కకృతి ఏంట్రా నీకు, ఇక నుంచైనా మారు అని అన్నాడంట. సరే కానీ నీ యొక్క లోపం ఏంటి చెప్పరా అన్నాడు. నీలో లోపం ఏంటని ఇంకోడిని అడిగాడంట. అడిగితే ఆడన్నాడంట, ఆ ఒక్కటేరా లోపం అన్నాడు. ఏ లోపం అంటే అది, అందరూ కానుకలు వేస్తారా, చక్కగా అందరూ కానుకలు వేసిన తర్వాత ఆ మందిరంలో కానుకలన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తానా, పాస్టర్ గారికి ఇచ్చే లోపు ఆ మందిరంలో ఉన్న ఆ సందాపెట్టులో ఉన్న కానుకలు సగం నా జోబులో వేసేసుకునేవాడిని. ఈరోజు మీ అందరికి తెలుసుగా అది, మొన్నసారి నేను దొరికిపోయానుగా అని ఇట్లా మాట్లాడుకుంటున్నా. ఒక్కొక్కడు ఒక్కొక్క లోపాన్ని మాట్లాడుతూ ఉన్నారు. సరే కానీ మా అందరు లోపాలు అడిగావు, కానీ నీ లోపం ఏంట్రా చెప్పు అని అడిగాడు. నీ లోపం ఏంట్రా చెప్పమని అడిగితే, నాకు ఒక లోపం ఉందిరా రే అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడంట, పారిపోతున్నాడంట. రే ఏంటా లోపం చెప్పాలరా అంటే, నేను ఏమన్నా కూడా అది జనాలకు చెప్పకుండా ఉండలేనురా, నా లోపం అదే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఈలోపు రే నువ్వు ఆగరా బాబు, మా గుట్టంతా బయట పెట్టేటట్టున్నావు అని ఆడి వెనకాల పడ్డారంట. చూడండి అంత హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు భక్తి చేస్తున్నారు, కానీ లోపముతో కూడిన భక్తి చేస్తున్నారు. ఏంటి ఆ లోపం? భక్తి చేస్తున్నారు కానీ దేవునికి నీకు మధ్య అడ్డుగోడ కడుతున్నారు. ఏంటా అడ్డుగోడ? ఈ యొక్క ధనవంతుడు భక్తి చేస్తున్నాడు, 10 ఆజ్ఞలు నెరవేర్చాడు. అతడు నెరవేర్చినట్లుగా బహుశా ఆ ప్రాంతంలో ఉన్నవారు లేరేమో. ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నానండి అన్నాడు. అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. నీ ధనాన్ని వదిలేసి వస్తావా? నా దేవుడు కూడా నన్ను అదే అడిగాడు. నేను ఉద్యోగానికి వెళ్ళాలి ప్రభువా, మరి నా కుటుంబాన్ని పోషించేది ఎవరు అని అంటే, ఉద్యోగానికి వెళ్ళాలి, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నాకెవరి దగ్గర తీసుకోవడం ఇష్టం ఉండదు, ఎవరి యొద్ద చేయి చాపడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయాలి అని అంటే, మరి నేను ఉద్యోగంలోకి వెళ్తున్నాను. ఒకవైపు 1000 రూపాయల ఆఫర్ నా ఎదురుగా నిలబడింది, 1000 రూపాయల ఆఫరు, ఇంకా సరిగా చేస్తే లక్షల రూపాయల ఆఫర్ నా ఎదురుగా కనబడుతూ వచ్చినాయి. కానీ నేను ఆ రాత్రి ప్రార్థిస్తూ ఉండగా, దేవా నేను కుటుంబాన్ని పోషించుకోవాలి, మీ పరిచర్య కూడా చేయాలి అని నేను ఆశపడితే, నేను ఉద్యోగం మరి దొరికింది అని కనిపెట్టి ప్రార్థిస్తుండగా, మీ చిత్తం ఈ రాత్రి నాకు బయలుపరచండి ప్రభువా అని మోకరిల్లి ప్రార్థించడం మొదలు పెడితే, ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపితే దేవుడు ఆయన జవాబునిచ్చాడు. స్వరూప దర్శనము ద్వారా ఆయన స్వప్నముల ద్వారా నాతో మాట్లాడాడు. నీవు నా పరిచర్య చేయాలి యేసునామమున. హల్లెలూయా. సంపద గురించి బాధపడమాక, కుటుంబ పోషణ గురించి బాధపడకు అని నా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆ రోజు కాల్ చేసి చెప్పా, నేను రావట్లేదు, దేవుని పరిచర్యకు దీనికి అనుకూలంగా లేదు కాబట్టి సార్ నేను రావట్లేదండి అని ఆఫర్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు ఆయన కృపతో నింపి నడిపిస్తూనే ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాను, కానీ దానికన్నా ఉన్నతమైన ఉద్యోగంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులకు లేని భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అధికారులకు లేని భాగ్యం నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అధికారుల యొద్ద నిలబడుతూ ఉండి వాక్యాన్ని బోధించే కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం. ఆయా ప్రాంతాలకు పిలిచినప్పుడు వాక్యాన్ని బోధించుటకు
పిలుస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉండగా అధికారులు నా ఎదురుగా నిలబడి కూర్చుని ఉన్నారు. నేను దేవుని యొక్క సముఖము ఎదుట నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వారు సామాన్యుల వలె కూర్చొని వింటూ ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు దేవుని కొరకు ఏది విడిచిపెడతావో ఆ ఒక్క లోటు ఏంటో ఒక్కసారి విడిచిపెట్టి దేవునితో అంటుకట్టబడు. నీ జీవితంలో నీవు ఆయన కార్యాలను చూడడం ప్రారంభిస్తావు. దేనికి స్తోత్రం కలుగును గాక. వ్యాపారం అడ్డుగోడగా కట్టేవు నువ్వు, లేకపోతే ఉద్యోగం అడ్డుగోడగా కట్టేవు, లేకపోతే సంపదను అడ్డుగోడగా కట్టేవు, లేకపోతే కుటుంబ పోషణ ఆలోచనలతో నింపబడి అన్ని వారాలు దేవుడు పని చేసుకోమనిస్తే ఆదివారమే బహు శ్రద్ధగా పనిచేయాలని ఆశ పుట్టిస్తున్నాడు. ఇదే అడ్డుగోడ. అపవాది క్రియలను గమనించుదుముగాక. దేవునికి నీకు నాకు ఉన్న అడ్డుగోడ నజరేయుడైన యేసు నామమున ఈ మధ్యాహ్నములో పడవేయబడునుగాక, పెళ్ళగించబడునుగాక యేసు నామమున. ఈ ధనవంతుడండి దేవునితో కూడా వచ్చుంటే జీవ గ్రంథంలో పేరు రాయబడేది. ఈరోజు మనుషుని యొక్క తపస్సు దేనికో తెలుసా? నిత్యలోకానికి వెళ్ళాలని కదా. కానీ మాకు ఏం అవసరం లేదండి. ఈరోజు డబ్బులు నాకు, నా పిల్లలకి, నా బిడ్డలకి ఆహారం తినడానికి ఉంటే చాలండి, పరలోకం అవసరం లేదండి అనుకున్న వారందరూ ఒక దినాన దుఃఖాక్రాంతులైపోతారు. ఒకరోజు దుఃఖాక్రాంతులైపోతారు. నేను చెప్పట్లేదు, ఇది దేవుని వాక్యం బయలుపరుస్తోంది. ఎంత గొప్ప అర్హతను విడిచిపెట్టుకున్నాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారి సంఖ్యలో, శిష్యుల సంఖ్యలో లిఖించబడే అర్హతను ఇతడు కోల్పోయాడు. ఈరోజు సంఘంలో కట్టబడే అర్హత నీవు కోల్పోకుండా ఉండాలి అంటే అంటు కట్టబడు. ఈ రాత్రి యేసునామం ఈ మధ్యాహ్న సమయంలో సంఘములో అంటు కట్టబడాలి అంతే. ఒకవేళ బయటే ఉంటాను అంటే గనక ఎండిపోయిన కొమ్మలాగా మార్చబడిపోతాం. జాగ్రత్త. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుచుండగా అట్టి కృప మనకు అనుగ్రహించబడును గాక. వెత్తబడిన ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ధనవంతుడు నాయన, ఇదిగో ప్రభువా, తనలో ఉన్నటువంటి భక్తి జీవితం అంతా శ్రేష్టముగానే ఉన్నది. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు సూటిగా మాట్లాడుతూ నీలో ఒకటి కొదువుగా ఉంది అని చెప్పినప్పుడు, నీ ధనాన్ని విడిచిపెట్టి నాతో వెంబడించడం ప్రారంభిస్తావా అని అడిగాడు. ఈరోజు ఇక్కడున్న మమ్మలను కూడా మీరు అడుగుతున్నారు, నన్ను వెంబడించడం నీవు మొదలు పెడితే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుందని మాట్లాడుతున్నారు ప్రభు. నిజముగా ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను వెంబడించడం మొదలు పెడితే, ఆయనకు అడ్డుగోడగా కట్టబడిన దానిని నీవు పెళ్ళగించగలిగితే ఈరోజు దేవునితో కూడా అంటు కట్టబడతావు యేసు నామమున. హల్లెలూయా. వ్యభిచారము తలంపులను నీ విడిచిపెడితే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఒక్కటి ఏంటి? ఆ ఒక్కటి ఈ మధ్యాహ్న సమయంలో విడిచిపెట్టుదుముగా. ప్రభువా, మీకు మాకు మధ్య ఏ అడ్డుగోడ మేము కట్టుకోకూడదు ప్రభువా. అయ్యా, శానా పట్టినవాడు విడుదల పొందిన తర్వాత నన్ను వెంబడి నైనా నేను నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నా, నన్ను తీసుకువెళ్ళి నీతో అని అడిగినప్పుడు అతనికి ఇవ్వలేదే. అట్టి భాగ్యాన్ని ఈరోజు ఈ ధనవంతుడికి మీరు అనుగ్రహిస్తే, ఈ ధనవంతుడు నాకు వద్దు ప్రభువా, నాకు ఆస్తి కావాలి అని వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం. తద్వారా జీవ గ్రంథంలో పేరును కోల్పోయాడు. తద్వారా ఇదిగో తండ్రి శిష్యులలో ఒకడిగా ఉండుట కోల్పోయాడు. దేవుని రాజ్య ప్రవేశమును కోల్పోయాడు ప్రభు. తను ఎక్కడ మరణించాడో కూడా లిఖించబడలేదు. కానీ అపోస్తలులు భూమిని తలక్రిందులు చేసే సంఖ్యలో ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ప్రభువా, మాలో అడ్డుగోడగా ఏముంది? నజరేయుడైన యేసు నామమున వాటిని లయపరచబడును గాక. నజరేయుడైన యేసు నామమున ప్రతి అడ్డుగోడలు పెళ్ళగించబడును గాక. నీ ఆత్మతో నింపి బలపరచండి. ఈ మధ్యాహ్న సమయంలో అట్టి కృప కాపుదల దయచేయమని ప్రభువా, ఈ బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకొని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పొందుకొని దీవిస్తున్నాము.